మీకు బీచ్ శాండ్ చాలా పెద్ద స్కాము. బీచ్ శాండ్ కొంగు బంగారం, ఈ మన తీరం కొంగు బంగారం అని స్టేట్మెంట్లు ఇచ్చిన నాయకులందరూ ఏమైపోయారు? రేవ్ ఎర్త్ చైనా ఇప్పుడు 90% మార్కెట్ ని చైనా క్యాప్చర్ చేస్తుంది. దానికి అమెరికాని బ్లాక్ మెయిల్ చేస్తుంది. అమెరికా బ్లాక్ మెయిల్ చేస్తుంది. వాళ్ళకి ఎక్కడి నుంచి వెళ్ళింది ఆ సంపద? మన దగ్గర నుంచి కొంత రాజకీయ నాయకులు, కొంతమంది దళారులు కుమ్మక్కయ్యి ఇది బ్యాన్ చేసినటువంటి రిజర్వ్డ్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్ థోరియం లాంటి వాటిని కూడా బయట దేశాలకు తరలించారని వింటున్నాం. చాలా అమానుషం ఇది. దేశ సంపదని బయట దేశాలకు తరలించి ఇలా లూటీ చేసేటువంటి ఇవన్నీ ఒక్కొక్క ఎపిసోడ్ కింద తీసుకుందాం. ఇవాళ నేనంటే బ్యారైటీస్ మీద ఎందుకు మాట్లాడానంటే, మనం మీకు బ్యారైటీస్ లో ఒక చిన్న విషయం చెప్తా. ఈ బ్యారైటీస్ కాంట్రాక్ట్ మనం ఇదివరకు అనుకున్నట్టుగా ఈ వ్యవస్థలో మీడియా, న్యాయ వ్యవస్థ, రాజకీయ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, అధికారి అందరూ కుమ్మక్కై నడుపుతున్నారనే దానికి ఇదొక నిదర్శనం.